ఎక్కడికి వచ్చామండి? బోడుప్పల్ కాలనీ పేరు ఇది తిరుమల మెడోస్ కాలనీ. తిరుమల మీడియోస్ కాలనీ లక్ష్మీరెడ్డికి వచ్చామండి. యాక్చువల్లీ వీళ్ళు పెద్ద యూట్యూబర్, ఒకప్పుడు యూట్యూబర్ కమ్ ఈవెంట్ మేనేజర్ రామంతపూర్లో ఉండేవారు. వీరి గార్డెన్ ఇంతకుముందు చేశాను. వీరి గార్డెన్ కూడా అప్పుడు చాలా ఫేమస్, చాలా ఈ మీద తగ్గించారు వీడియోస్, అదే చెప్తున్నారు. చెప్పండి, బాగున్నారా అండి? చెప్పండి. బాగున్నాను సార్. నాకు పాత గార్డెన్ తీసేసిన తర్వాత మళ్ళీ గార్డెన్ స్టార్ట్ చేయాలంటే కొంచెం భయపడ్డాను. బట్ మా ఓనర్ సపోర్ట్ తోటి పెట్టుకోండి అమ్మా ఏం కాదు అని అంటే మళ్ళీ ధైర్యం చేసి పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో నా వరకు ఇంట్లోకి సరిపడా పెట్టుకున్నాను సార్. ఎక్స్ట్రా అన్ని పెట్టుకోలేదు. కలెక్షన్ ఎక్కువ పెంచుకుంటా పోతే కూడా బర్డెన్ ఎక్కువ అవుతుంది చేయడము. సో నేను కలెక్షన్ కంటే కూడా మనకి ఏది అవసరం అవుతుంది అనే దాని మీద ఇంట్రెస్ట్ చూపించాను. సో నాకు అవసరమైనంత వరకు పెట్టుకున్నాను. అదే మీరు చూస్తాను ఒకసారి. ఇక్కడ చెప్పండి మరొకసారి. ఇవి మొన్నే పసుపు వేసాను సార్. మొత్తం ఒక 5-6 డబ్బులు వేసుకున్నాను పసుపు అయితే ఒక 5-6 కంటైనర్లు పెట్టుకున్నాను సార్. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ టైము ఒక 2-3 దుంపలు పెడితే సుమారు 1 కిలో వరకు వచ్చింది నాకు పసుపు. నేనేంటి అంటే మళ్ళీ దాన్నే పెట్టుకుందాం కదా అని ఆ కిలో పసుపు వాడకుండా అట్లానే ఉంచాను. దాన్ని అలా సేవ్ చేసుకుని మళ్ళీ నాటుకోవడం వల్ల ఒక 5-6 కంటైనర్లు అయ్యింది నాకు. సో ఇంకా ఈసారి మరి ఎన్ని కిలోలు వస్తుందో చూడాలి. ఈ పొప్పాయి కూడా మనకి నర్సరీ మేళాలో సిటీజీ వాళ్ళు ఇచ్చారు. మేళా అప్పుడు సిటీజీ వాళ్ళు ఇచ్చిన పొప్పాయిని పెట్టుకున్నాను. ఇంకా ఖాతాకైతే రాలేదు, చిన్న ప్లాంటే. ఈ మొత్తం పసుపే ఉంటాయి సార్. ఎంత పసుపు వేసుకున్నాను. ఇవి వచ్చేసి మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయండి. మల్టీ పెటల్లో కానీ సింగిల్ పెటల్లో కానీ పింక్, బ్లూ, వైట్, లైట్ బ్లూ, ఏషియన్ డాట్ అన్ని కలర్స్ కలెక్షన్ పెట్టుకున్నాను. అండ్ డిసెంబరాలు కూడా ప్రతి కలర్ ఉందండి. దగ్గర 6-7 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, జామకాయలు కానీ ఆల్మోస్ట్ నా దగ్గర అన్ని అవసరమైనవి పెట్టేసుకున్నాను. కేశవర్ధిని అయితే విపరీతంగా వస్తుందండి. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతుంది. అది మొక్కేయండి నాకు, మా ఇంట్లో ఉండేందుకు. తప్పకుండా 2 years బ్యాక్ పోయింది. నేను నిన్నే కట్ చేసి అంతా హెన్నా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా. ఈ కేశవర్ధిని, గోరింటాకు, ఇంకా గుంటగలరాకు ఇవన్నీ వేసి ఇంట్లోనే హెన్నా తయారు చేసుకుంటా. మిర్చీలు అక్కడ ఉన్నాయి ఆల్రెడీ, చెట్టుకి కాసాయి కూడా కాయలు. అక్కడ వంకాయలు బాగున్నాయి. వంకాయలు అయితే అబ్బో ఎంత ఘోరంగా వస్తున్నాయి సార్. అసలు అక్కడ పాత గార్డెన్ లో కూడా చాలా వచ్చేవి వంకాయలు. ఇక్కడ కూడా అసలు రోజు వంకాయ అయిపోతుంది ఇంట్లో. చెప్పండి. ఇంకా సొరకాయలు వేసుకున్నాను. చిక్కుడుకాయలు కూడా 4-5 వెరైటీస్ వేసానండి. ఇంకా కొద్ది రోజుల తర్వాత అయితే మీకు అసలు మొత్తం గార్డెన్ పూలే ఉంటాయి. అసలు చాలా ఘోరంగా వచ్చినాయి సార్ నా దగ్గర. కాస్మోస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని. కొంచెం చెప్పా కదా ఈ మధ్య హాస్పిటల్ చుట్టూ తిరగటం వల్ల ఇవి వెళ్ళిపోయినాయి. దొండకాయలు అయితే ఇది మన సిటీజీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. సిటీజీలో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్ కాయలు. వచ్చినప్పుడల్లా ఒక 5-6 కాయలు వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే. చిన్న చెట్టే ఇది వచ్చేసి మన బోడకాకరకాయ తీసుకున్నాం కదా సిటీజీలో, అదే బోడకాకరకాయ. 4-5 వచ్చినాయి కానీ అవన్నీ మళ్ళా ఇట్లా ఏమంటారు పోయినాయి, మళ్ళా వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయి. అగాకర ప్లస్ ఇది మన కాసర దుంపలు కూడా ఇచ్చారు కదా, ఆ కాసర దుంపలు కూడా వస్తున్నాయి. కానీ కాకపోతే మరి నా ప్రాబ్లమా దాని ప్రాబ్లమో తెలియదు. 2-3 కాయలు వస్తున్నాయి, పోతున్నాయి. అవి ఇది డ్రాగన్ ఫ్రూట్ కూడా వేరే వాళ్ళు కటింగ్ ఇచ్చారండి. ఆ కటింగ్ ని పెట్టుకునేసి నేను దీంట్లో చాలా కటింగ్స్ చేసి అందరికి ఇచ్చేసా. ఎందుకంటే ఇది మనం స్ట్రైట్ ఇప్పుడు ఇక్కడ డబల్ ఉంది, దీన్ని కట్ చేసేస్తే మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా మనకు వస్తాయి కదా అన్నట్టుగా ఇట్లా వచ్చినాయి అన్ని కట్ చేసేసి నేను అందరికి పనిచేస్తున్నా. ఇవన్నీ నాకు కటింగ్స్ వేరే వాళ్ళు ఇచ్చారు. కటింగ్స్ ఇస్తే పెట్టుకున్నాను. ఇంకా కనకాంబరాలు కూడా మన దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయండి. ఎల్లో డార్క్ ఉంది, లైట్ ఉంది, రెడ్ ఉంది, అండ్ అట్లనే రెగ్యులర్ ఆరెంజ్ ఒకటి ఉంది, మళ్ళా రేడియం ఆరెంజ్ ఉంది, వైలెట్ ఉంది, గ్రే కలర్ అంటారు కదా అది, లైట్ ఎల్లో ఒకటి ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి అందులో కూడా. ఇది వచ్చేసి ఆరెంజ్ అండి. యాక్చువల్లీ ఏంటి అంటే నాకు ఇందులో కొన్ని ప్లాంట్స్ వేరే వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు. 20 years ప్లాంట్స్ ఇవి. సో చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఇది సీతమ్మ వర్జేడ అంటాం కదా అవి. అమర్ లిల్లీస్ కూడా 2-3 కలర్స్ ఉన్నాయి. ఇంకా ఒకటే బ్లూమ్ స్టార్ట్ అయింది. బ్రింజల్స్ మీరు ఎక్కడ చూసినా బ్రింజల్సే కనుక మొత్తం బ్రింజల్. ఇట్లా ఏమంటే నేను
ఎండిపోయింది తీసి అక్కడే వేసేస్తా కదా, అట్లా చాలా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఏషియన్ డాట్. ఓహో, ఇదైతే నాకు పేరు తెలియదండి, ఇది మన కిరణ్ గారు ఇచ్చారు. ఇవి కిరణ్ గారు ఇచ్చినవి కూడా నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇవి ఏమంటారో తెలియదు, బట్ బాగున్నాయి డెకరేటివ్ గా అనేసి ఉంచుకున్నాను. ఇవి కూడా కిరణ్ గారే ఇచ్చారు నాకు. ఇది మనకు మంకెనా కూడా. ఇది మధ్యలో ఇది ఏందండి? ఇది యాక్చువల్లీ నేను కూర్చోడానికి పెట్టుకున్నాను సార్, ఇరిగిపోయింది బండ. సాయంత్రము డైలీ నైట్ 9 to 10 ఇక్కడ వాకింగ్ చేస్తాను అనమాట గార్డెన్ లో. సో ఇంకా ఇక్కడ కూర్చుంటా మధ్యలో అలసిపోయినప్పుడు. బాగుంది, ఏర్పాటు చేసుకున్నారు కూర్చోడానికి ఏర్పాటు చేసుకున్నా. అలసిపోతాం కదా, ఇంకా చైర్లు అవి పైన వేసేందంటే ఎండకి ఉండట్లే పోతున్నాయి, అందుకని అలా బండ ఏర్పాటు చేస్తా పర్మనెంట్ గా. ఇది వచ్చేసి గోర్చిక్కుడు అండి. గోర్చిక్కుడు ఏం చేస్తానంటే నేను ఒకటి వచ్చింది అనమాట ప్లాంట్, దాని సీడ్స్ అనేవి నేను కాయలు కొయ్యకుండా అలా ఉంచేసా. అవి ఉంచి మళ్ళీ అవే వేయటం వల్ల ఇన్ని వచ్చేసాయి అనమాట, ఇన్ని ప్లాంట్స్ వచ్చినాయి కొత్తవి. ఇవి క్యాబేజీలు కూడా, ఇవి మనకు గతంలో సిటీజీ వాళ్ళు ఇచ్చిన నారు క్యాబేజీ కాలీఫ్లవర్ ఇచ్చారు కదా, అవి నాకు అప్పుడు రాలేదు, చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టా, రాలేదు. మళ్ళీ తీసి ఇక్కడ పెట్టాక ఇప్పుడు బాగా గుబురుగా వస్తున్నాయి. మీ గాడ మాత్రం వంకాయల వర్షం అని చెప్పాలి, నిజంగా చెప్తున్నాను. చూడొచ్చు మొత్తం మీరు చెట్లకు చూస్తే అన్ని చెట్లకు ఉంటాయి, లోపల ఉంటాయి కాయలు కనపడవు సార్. ఆల్ టైప్స్ ఉన్నాయి నా దగ్గర. బ్రింజల్స్ 7-8 వెరైటీస్ ఉన్నాయి. వీళ్ళ గార్డెన్ అయితే అసలు నిజంగా వంకాయల వర్షం అనొచ్చు, అంతే ఒకటే మాట. అదే పెడతాను హెడ్డింగ్, హెడ్డింగ్ అదే అక్కడ చూడండి, అక్కడ హెడ్డింగ్ అదే పెడతారండి మీకైతే. నేను అది అక్కడ చూడండి, ఏమంటారు దాన్ని, ఏం మీరు ఇది బుడంకాయ అంటారు, కొంచెం దోసకాయ అంటారు, అట్లా నేను చూసాను, అందుకు చూస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. అది పై కట్టేయండి, అది చెప్పాను కదా, నేను అసలు పైకి రావట్లేదు, హెల్త్ బాగాలేదు. పైకి పెట్టేసేయండి, మా వారే చూసుకుంటున్నారు. అక్కడ పెట్టేసేయండి. ఇది పెట్టదు, అయ్యో జాగ్రత్త, పోతుంది మళ్ళీ పోతే. అక్కడ పెట్టిన దానికి పెడితే అట్లా పెట్టేసి అట్లా పెట్టి. బా చాలా బాగుందండి, వంకాయల వర్షం అని వచ్చాయండి. కలర్స్ డిఫరెంట్ మీరు చూస్తే తీగలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా సపోర్ట్ సపోర్ట్. యాక్చువల్లీ నేను ఇది బట్టలు కానీ కట్టుకున్నాను, కానీ నాకు ఇవి చూసిన తర్వాత అనిపించింది ఇదేదో బాగుంది కదా అల్లించుకుంటే, ఇలా పాకితే చూడడానికి కూడా బాగుంటది అనేసి ఒక్కో స్టాండ్ దగ్గర ఒకటి ఇలా అల్లించుకున్నాను. రోజులు చెప్పండి ఇక, రోజ్ ఫ్లవర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఒక 6-7 ఉన్నాయండి. ప్రస్తుతానికి కొన్ని బ్లూమ్స్ ఉన్నాయి కానీ సూపర్, నిజంగా ప్యూర్ దగ్గర ఎంత బాగుంది చూడండి, చాలా గ్రేట్. ఇంకా మందారాలు కూడా నా దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయి, బట్ అవి చెప్పాయి కదా కొంచెం ఎండిపోయినసరికి. అడేనియమ్స్ చాలా బాగుంది కలర్, అది ఇది చూడండి ఎంత బాగుంది కలర్. ఇది ఒక రకమైన రాణి పింక్ అంటాం కదా, అదనమాట. దేనికి అదే డిఫరెంట్. ఇది వైట్, ఇవాళ ఫస్ట్ బ్లూమ్ అనమాట. ఇది ఒక డబుల్ పెటల్ది, ఇది ఒకటి, ఇదో వెరైటీ. మొత్తం అన్ని దేనికి అదే వేరే ఉన్నాయి సార్. ఇది ఒక వెరైటీ. మల్లె చెట్లు అయితే నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది పొట్టిది, అది కొంచెం పెద్దది. ఇది రాధా మనోహరము. ఇంకా బ్లూమ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. లోటస్ అయితే ఇది సెకండ్ టైం అండి, ఆల్రెడీ ఒకటి వచ్చింది ఇంతకు ముందు లాస్ట్ వీక్, ఈ వీక్ మళ్ళీ 2 స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ లోటస్ దాని లోపల రావడం కంటే చూడండి ఇక్కడ ఇలా బాక్స్ లో బయటకు వచ్చేస్తున్నాయి, థర్మోకోల్ బాక్స్ ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేస్తున్నాయి 4 వైపులా. మొత్తం చుట్టూ చూస్తే దాని లోపల కంటే కూడా బయటనే ఎక్కువ వస్తున్నాయి. మీది నిజంగా చెప్తున్నా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. చెప్పడం కరెక్ట్. ఇలా వెళ్ళి ఇలా వద్దాం, రైట్ చెప్పండి. ఇది వచ్చేసి నా పాత గార్డెన్ లోంచి నాకు ఏదైనా గుర్తుందంటే ఇది ఒకటే, అంతే. బాగా తీసుకొచ్చారు, అన్ని పోయినాయి కానీ ఇది ఒక్కటి మాత్రం. యాక్చువల్లీ ఇది చచ్చిపోయిందని పీకేస్తున్నా సార్, నేను చెట్టు పీకేసి పక్కన పడేసా, కానీ అదేమైందంటే మట్టిలో లేకపోయినా కూడా అది చిగురు వస్తూనే ఉంది నాకు. నాట మరి ఎంత మీ డెడికేషన్ అండి. ఇది
ఇది వచ్చేసి మనకి తమ్మకాయ అంటాం కదా, తమ్మకాయ, అంటారు, తమ్మకాయ, చెమ్మకాయ. ఓకే, మీ డెడికేషన్ అండి గార్డెన్ నిజంగా చెప్తున్నా. ఫ్యాషన్ ఫ్రూట్ సార్. ఇంకా ఫ్రూటింగ్ కాదు, మీరు ప్రైవేట్ రెంట్ ఇంట్లో వండుకుంటూ ఓనర్కి సంజాయించేసి ఇంత చక్కగా పెట్టడం నిజంగా చాలా గ్రేట్ అండి. లక్ష్మణ ఫలం అండి. లక్ష్మణ ఫలం. లక్ష్మణ ఫలము. ఇది ఉసిరి కూడా మన వాళ్ళే, సిటీజీ వాళ్ళు ఉసిరి, సిటీజీ వాళ్ళు ఇచ్చిన ఉసిరి. ఇవన్నీ రెయిన్ లిల్లీస్ వెరైటీస్. రెయిన్ లిల్లీ ఒకటి, మన నార్మల్ లిల్లీ అంటే కదా, ఇదొకటి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇదైతే అసలు బోల్డ్ అన్ని అబ్బా అసలు. మరి చూడండి, అసలు చెట్టు బరువు ఇటువైపు పడిపోతుంది. పెట్టడం దేంట్లో టెర్మాకోల్ బాక్స్ లో పెట్టిందా చూడండి ఎంత అసలు ఎన్ని ఫ్రూట్స్ అసలు. ఇది బరువుకి మొత్తం ఇలా వంగిపోతుంది. మరి ఇది అవి చిన్న చిన్న వస్తాయి కదా, ఉస్తికాయలు అవి ఇంకా స్టార్ట్. వంకాయ చెట్లు లాంటిది ఉస్తికాయలు. ఒకటి ఉంచుకోండి, ఎక్కువ పెట్టగా చాలా ఎక్స్పర్ట్ అయితే ఉంటాయి కూడా. ఇది ఒకటే ఉంది అంతే, ఒకటే దాంట్లో. దాన్ని మెడిసినల్ ప్లాంట్ అండి, చాలా మంది తెలియదు. మెడిసినల్ ప్లాంట్ అది. ఇది వచ్చేసి వైజయంతి మాల సీడ్స్. ఓహో, ఇవి కూడా నాకు కిరణ్ గారే ఇచ్చారు, సీడ్స్ ఇచ్చారు. అవి వేసి అందులో కొన్ని ఇందులో కొన్ని వేసాను. అసలు విపరీతంగా పెరిగిపోయింది. సపోటా కూడా కాయలు అబ్బా విపరీతంగా వస్తాయి సార్. మంచిగా ప్రస్తుతానికి లేవు, తెంపేసాము. ఇది ఒకటి యూస్ఫుల్ ప్లాంట్. కరేపాకు అయితే 2-3 చెట్లు పెట్టుకున్నాం. ఇక్కడ చాలా యూస్ఫుల్ మనకి. ఇదేమో చిన్న ఉసిరి అండి, చిన్న ఉసిరి. ఇవి మనకి ఇందాక చెప్పాను కదా, మన దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి. గుడ్. అవును, ఇక్కడ వచ్చింది చాలా కలర్ కనబడింది. అవును, చాలా కలర్స్. ఈ కలర్ కి కొంచెం డిఫరెంట్. గ్రేట్, చాలా కలర్స్. ఇది గ్రేప్స్ కూడా నాకు మన సిటీజీ అనే వంశీ గారని నారపల్లిలో ఉంటారు, అన్నయ్య ఇచ్చారు. గుడ్. ఇక్కడ అన్ని కాలీఫ్లవర్స్ పెట్టాను. అవి చిన్న చిన్న కుండీలు చిన్నగా అయ్యేసరికి చిన్న చిన్న పెట్టండి. అంజీర్ బాగున్నాయి. అంజీర్ ఇవి కూడా అబ్బో అసలు మేము ఒక్కటి కూడా తినలేదు. అన్ని పిట్టలే తినిపోతున్నాయి. చాలా అన్ని పిట్టలే తినిపోతున్నాయి. ఈ మధ్య పండు కాకముందు వచ్చేస్తున్నాయి అవి. ఇది చెప్పండి దీని గురించి. మామిడి చెట్టు అయితే వెరైటీ అసలు. ఇదేం వెరైటీనో నాకే అర్థం కావట్లేదు. చాలా చెప్పాను కదా, ఒక మేడం నాకు గిఫ్ట్ ఇచ్చారని. చాలా రకాలు ఉంటాయి. కానీ చూడండి, చిన్న చెట్టు. ఎన్నేళ్ళు ఉన్న చెట్టు ఇది? ఇది 20 ఏళ్ళ చెట్టు అని చెప్పారండి. ఇదేమైందంటే మొత్తం మనకి సమ్మర్ ఎండింగ్ టైంలో నాకు పూత వచ్చింది. పూత వచ్చి అన్ని కాయలు రాగానే ఇదిగోండి ఇలా అయ్యి ఎండిపోయినాయి అనమాట. సరే ఇంకా రాదేమనుకున్నాం. మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం వచ్చి ఈ కాయలు నిలబడ్డాయి. ఇప్పుడు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. అటువైపు మీరు చూస్తే ఇదిగోండి మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. ఇన్నిసార్లు పూత రావడం అనేది మామిడికాయలో నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. మరి ఎవరికైనా ఇలా వస్తుందో లేదో తెలీదు. చూడండి, వెరైటీస్ చాలా వచ్చినాయండి. కప్పట్లా లేదు ఇక్కడ. కలర్ పురుగు ఉంది చూడండి, కలర్ ఇన్సెక్ట్ ఎంత బాగుంది చూడండి. కలర్ ఇన్సెక్ట్ ఎంత బాగుంది. లైటింగ్ పురుగు ఏమో అంటారు కదా. కలర్ఫుల్ చూడండి, దేవుడి సృష్టి. ఇక్కడ సంపంగా ఉండే అది పోయింది. ఇది వచ్చేసి బార్బడోస్ చెర్రీ అంటారు కదా. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్ టైం అండి నా గార్డెన్ లోకి వచ్చాక. ఫస్ట్ ఫ్రూట్ స్టార్ట్ అయింది బార్బడోస్ చెర్రీ. చూడాలి టేస్ట్ ఎలా ఉంటది, ఇంకా టేస్ట్ చూడలేదు. ఇది ఏం చెట్టు నాకు కూడా తెలియదండి, కిరణ్ గారు ఇచ్చారు. మంచి స్మెల్ ఉంటది సార్. ఈ ఆకు కూడా ఒక రకమైన మంచి స్మెల్ ఉంటది. బాగుంది, మీది మాత్రం బాగుంది. పూత అయితే నిండుగా వచ్చింది, మళ్ళీ అంతా రాలిపోయింది. నిజంగా డెడికేషన్ చూడండి. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి, నిజంగా చెప్తున్నా. ఇది కరేపాకు ఇందాక చూసింది పెద్దది కదా, ఇది సన్న వెరైటీ. స్మెల్ చాలా బాగుంటుంది అండి. అదేమో వెడల్పు ఎక్కువ ఉంటుంది పెద్దగా, ఇదేమో సన్న పొడుగ్గా వస్తుంది. ఇలా సన్నగా ఉంటది, మన టేస్ట్ బాగుంటది. ఇది చెట్టు ఇంత చిన్నగా ఉంది కదా సార్, జామకాయ కాయలు ఈ సైజ్ వచ్చినాయి. పెద్ద పెద్ద కాయలు మొన్న ఒక 6 కాయలు ఉంటే కోసేసాము. డెడికేషన్ తో చిన్న చిన్న పెడుతున్నా కూడా మీకు మంచిగా వస్తుంది. చిన్న చెట్టు అది, చూడడానికి ఒక 2 ఫీట్లు కూడా లేదు చెట్టు అంతే. దీనికి మంచిగా శుభ్రంగా ఒక 6 కాయలు వచ్చాయి, పెద్ద కాయలు. అది చూసినప్పటి నుంచి మా పిల్లలకి ఎప్పుడెప్పుడు తినాలని నిమ్మకాయ. ఇది కూడా చిన్న ప్లాంటే సార్, చూసినట్లు ఇది చూడండి మీరు ఎంత చిన్న ప్లాంట్. దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇది సార్ నా గార్డెన్ చరిత్ర. పురుగు అన్ని ఎంత అందమైన వెరైటీస్ ఏమి ఉండవు, అయినా కూడా మీద గ్రేట్ అండి. మీరు నిజంగా మెచ్చుకోవాలి మిమ్మల్ని. వీటిల్లోనే అన్ని ఆకుకూరలు, అక్కడ చామదుంపలు కూడా ఉంటాయి. మరి ఇది విరజాజి చెట్టు తీసారా సార్? దగ్గర నుంచి తీయలే. ఇక్కడ పువ్వులు ఉన్న దగ్గర తీసి విరజాజి. ఎంత బాగుంది నిజంగా, చాలా ఇవన్నీ ఈ కట్టెలన్నీ ఏంటి అంటే ఈ పక్కన ఇది మొన్న కట్టారు. ఈ ఇల్లు కట్టినప్పుడు వాళ్ళది అయిపోతుంది కదా వర్క్, అయిపోయాక ఇవన్నీ పడేస్తుంటే అసలు
గార్డెనర్స్ మొమాట ఉండదు అసలు గార్డెనర్స్ కు లేకుండా అడిగాను, మీరు ఎలాగో పక్షులకు పడేస్తారు కదా. తిండి పెట్టేస్తున్నారు. ఇప్పుడు మళ్ళా వర్షం వస్తుంది కదా సార్, అందుకని ఇలా పెట్టాను అనమాట, తడిసిపోకుండా బియ్యం ఆల్ తడిసిపోకుండా. గార్డెనర్స్ చూడండి, చిన్న ఐడియా అసలు, ఇది సపరేట్ వీడియో చేయొచ్చు దీని మీద. చిన్న దేశాల్లో పెట్టేశారు, పక్షులు తడవకుండా హ్యాపీ లోపల కూడా పోయి చిన్న పక్షులు లోపల తినొచ్చు పోయి కట్టేసి, అసలు వర్షం పడితే కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది ఇంకా గాలికి కూడా పోదు సార్, కట్టేసా అనమాట కదలకుండా. ఇంకా ఇక్కడ దీని మీద కూర్చునేసి తినేసిపోతుంది. గుడ్ ఐడియా చూడండి పక్షుల కోసం, బర్డ్ లవర్స్. ఇక్కడ ఇది పెట్టా అన్నమాట, కుండలు పెట్టేసి నేను దాన్ని ఒక చిన్న సపరేట్ చేస్తా దాన్ని నిజంగా. కుండలు కూడా చూడండి అక్కడక్కడ ఉంటాయి నా దగ్గర. ఎంత మంచి ఐడియా నిజంగా. వీటి నిండా డైలీ చెట్లకు నీళ్ళు పోసినప్పుడు వాటి నిండా నింపేసేస్తాడు ఈయన. అవేంటంటే ఇంకా వాటికి తిన్న తర్వాత కావాలంటే వచ్చి తాగిపోతుంటాయి. సూపర్ ఐడియా. అరే ఇట్లా మొత్తానికి ఇది సార్ మన గార్డెన్. కింద కూడా గార్డెన్ కింద మేడ కింద కూడా డోర్ ముంగట కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, దాన్ని కూడా తీద్దాం. ఓకేనా? కాకర చెట్టు బాగా కనబడుతున్నాయి ఇక్కడ కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది. బాగున్నాయి. నాకు అసలు వాటి పేర్లు తెలుసు. ఇక్కడ అన్ని మనీ ప్లాంట్ డిఫరెంట్ టైప్స్. జెడ్ ప్లాంట్ ఇది ఏమంటారు, మల్కాజ్గిరిలో ఒకసారి అన్ని కటింగ్స్ ఇచ్చారు వీటిలో చాలా వరకు. వాటిని ఇలా కాపాడుకుంటూ వచ్చారు. మంచి పని చేశారు. మనీ ప్లాంట్ 2 వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర. జెడ్ ఓకే, గ్రీన్ ఒకటి, బ్లాక్ ఒకటి, 2 ఉన్నాయి. పోతోస్ లో కూడా నా దగ్గర 3 వెరైటీస్. చాలా ఒక పోతోస్, మళ్ళీ ఇది గోల్డెన్ పోతోస్ ఒకటి, ఇది వెరిగేటెడ్ పోతోస్ ఒకటి, తర్వాత ఇది ఒకటి రెగ్యులర్ వెరైటీ, తర్వాత అది ఏమంటారు మంచి ప్లాంట్స్ ఉన్నాయండి. చాలా మంచి డైఫండిషియా డంబికేన్ ప్లాంట్ అంటారు దీన్ని. స్నేక్ ప్లాంట్ ఇది ఒకటి. ఈ గోడ మీద ఉన్నాయి కొన్ని, చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి ప్లాంట్స్. హ్యాంగింగ్ ప్లాంట్స్ మీ దగ్గర ఏమన్నా చూస్తాను తప్పకుండా. మీరు అడగండి క్వశ్చన్స్, నేను చెప్తాను. చాలా బాగుంది. ఇది కూడా ఒక టైప్ గార్డెన్ లో బాగా చేశారు. అట్లా ఈవినింగ్ టైంలో టీ తాగేటప్పుడు అట్లా కాసేపు నాకు ఎక్కువ ఇక్కడ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ఇది వరకు ఏంటంటే పైకి వెళ్ళి డాబా మీద కూర్చుని పాత గార్డెన్ లో ఎక్కువ తినడం కానీ తాగడం కానీ అంతా అక్కడే ఉండేది అనమాట. ఇక్కడికి వచ్చి నాకు ఏంటి అంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పైకి ఎక్కడం కష్టం అయిపోయింది. మాటికి ఎక్కలేను కాబట్టి ఇలా ఇండోర్ పెట్టుకునేసి ఇలా వేసుకున్నా ఏర్పాటు ఇక్కడ సెటప్. ఇంకా ఈవినింగ్స్ టైంలో ఈ టైంలో వస్తా, రోజు ఇక్కడ కాసేపు కూర్చునేసి టీ తాగుకుంటూ ప్రశాంతంగా 1 గంట స్పెండ్ చేస్తా కదా. మాడికి నాకు తృప్తి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గార్డెన్ అండి, నిజంగా చాలా బాగుంది. కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. వీలైనంత తొందరగా ఓన్ హౌస్ లో పెట్టుకోవాలని. ఆల్ ది బెస్ట్. షార్ట్లీ వస్తాం మీ దగ్గర, కొత్త ఇంటికి వస్తాం తప్పకుండా. సరేనా? తప్పకుండా వస్తాం మీ కొత్త ఇంటికి. నన్ను ఎవరన్నా నీకు ఏం కావాలి అంటే బర్త్డే, మ్యారేజ్ డే అట్లా ఎవరన్నా ఏదన్నా అడిగారు అనుకో, మీకు ఏం కావాలి ప్లాంట్ తెచ్చి మంచి ప్లాంట్ నింపుకోండి, కొత్త ఇంట్లో పెట్టుకోండి మీ న్యూ హౌస్ లో. ఇది వరకేమో బుక్స్ అడిగేది, నాకు బుక్స్ చాలా పిచ్చి అనమాట. అట్లా ఎవరన్నా ఏదన్నా ఇవ్వాలి అంటే ఫస్ట్ లక్ష్మికి బుక్ అయితే సెట్టింగ్ ఏం అవసరం లేదు అనేవాళ్ళు. ఇప్పుడేమో ప్లాంట్స్ ఇస్తే చాలా తృప్తి అయిపోతుంది. ప్లాంట్స్ ఇస్తే చాలా ఖుషి అయిపోతా. అది ఇప్పుడు కొంచెం ప్లాన్ చేస్తున్నాం సార్, వీలైనంత తొందరగా అక్కడ పర్మనెంట్ షిఫ్టింగ్ జరుగుద్దని అనుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కొత్త ఇంట్లో కొత్త ఇల్లు మీకు కొత్త ఇల్లు అని కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.